యేసు నామ భజన. హల్లెలూయా. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించెదను.
స్తోత్రం. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీపై ప్రకాశముగా ఉదయించి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Praise God. Hallelujah.
యెహోవా గద్దె ముందట జనములారా పడుకుడి, యెహోవా దేవుడే సుమి సృజింపగలతాయి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని కీర్తిస్తూ పాడుతుండగా దేవుని నామము మహిమపరచబడునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యెహోవా గద్దె ముందట జనములారా పడుకుడి, యెహోవా గద్దె ముందట జనములారా పడుకుడి, దేవుడే సుమి దాసులారా ధరణిని యేసుకు ప్రేమతో సొంతం చేసేద్దాం, ప్రేమతో యేసుని చాటెదాం. హల్లెలూయా. పాడి దేవుని నామాన్ని మనం మహిమపరుద్దాం.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేహం ఇదే గుడారం, యేసయ్య ప్రేమ మందిరం, పరలోక దేవుని వాసం, ఇహలోక ప్రాణ నిలయం. హల్లెలూయా. మన దేహములు దేవుని యొక్క ఆలయమే ఉంటుండగా మనం సజీవ యాగముగా దేవుని మనం స్తుతించడానికి దేవుడిచ్చినటువంటి యొక్క తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రైజ్ యు లార్డ్, ప్రైజ్ యు, వి గ్లోరిఫై యు.
పూర్ణ హృదయముతో నీ ఆత్మ ప్రభావంతో వెదజల్లగా నీ ప్రేమ వికసించిన నా బ్రతికి హల్లెలూయా పాడుతూ దేవుని నామాన్ని మేము పరుద్దాం. దేవునికి స్తోత్రం. నీ ఆత్మ భావముతో
మహిమకు పాత్రుడవు నీవైన ప్రభా, కరుడవు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో Sam and the team will sing this song. మహిమకు పాత్రుడు, మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా. ఈ పాట మరియు గివ్ థ్యాంక్స్ అనేటువంటి ఈ రెండు పాటలు వారు పాడుతుండగా మనం వారితో కలిసి దేవుని స్తుతిద్దాం. సో along with Sam, we have Sharon, Joyce and Sharif sing this song.
అధికంగా ఆరాధించడం ఆసక్తితో మాట్లాడే దేవుని నామాన్ని పొందుతాం. హల్లెలూయా. ఆయన ముందుగా మనల్ని ప్రేమించాడు, మనల్ని విడిపించాడు, పాపం నుండి విడుదల అనుగ్రహించాడు. కాబట్టి ఆయన మనల్ని ముందుగా ప్రేమించి మనం విడిపించినట్టు దేవుని బట్టి మనం స్తోత్రం చెల్లిస్తూ విత్ మోర్ లవ్ ఆయన ఆరాధిద్దాం. అధికముగా ఆరాధింతుం ఆసక్తి
పరిశుద్ధుడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఘనమైనటువంటి దేవ మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం. మా యొక్క దేహంలో ప్రాణమును వచ్చి మాకు కావలసినటువంటి సకల విధులైనటువంటి ఈవులను అనుగ్రహించి నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏ విధముగా నేను ప్రభా మీకు మేము కృతజ్ఞత చెల్లించగలుగుతాను ప్రభా. మీరు ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని బట్టి మరొక్కసారి వందనాలు తెలియజేస్తున్నాం. నేను మీకే స్తుతి ఘనత మహిమ ఆరోపిస్తున్నాం. ఈ సమయంలో సహోదరి శ్రీ భాష్యాన్ని నమస్కారం ప్రార్థన చేస్తాం. తండ్రి నాయన దేవ తండ్రి మరొక పరిశుద్ధులను మేమందరము దేవ ఒక చిన్న మందగా చేరి దేవ మేము స్తుతించి ఆరాధించడానికి ఇంతవరకు మాకు సహాయం చేసి దేవ మీ కొందరు స్తోత్రాలు కావాలి చేరవలసిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆస్వాదించండి. కావాల్సిన ప్రతి ఒక్క అవసరం మీరు తీర్చి మనం వచ్చినట్టుంది. నిజమే తండ్రి మేము ఇలాగున్నామంటే దేవ నీ దేవ నీ కృప తండ్రి అయ్యా నీ ప్రేమను బట్టి దేవ మేము ఇలాగున్నాము తండ్రి. నిజంగా అంత గొప్ప దేవ తండ్రి అయ్యా మమ్మల్ని సజీవులలో ఉంచి ఆత్మని స్తుతించి ఆరాధించడానికి అయ్యా కనపరచడానికి మాకు సహాయం చేసింది ఎలాగ నేను స్తుతించగలుగుతాను. ఏ రీతి మేము ఆరాధించడం లేవనుకున్నాను. మమ్మల్ని ముఖ్యంగా చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దేవ సంఘాన్ని దీవించి ఆస్వాదించిన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవ దీవించి ఆశ్రయించే వసతి సంధించండి. అలాగే లైవ్లో చూసిన ప్రతి ఒక్క బిడ్డని ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి అయ్యా మీరు దర్శించండి. ఎవరి వసతి మీరు సంధించండి. వారికి ప్రతి ఒక్క దేవుని బలహీనత మీరు తీసుకెళ్తారు. నిజమే తండ్రి మేము ఎప్పుడు బలహీనం అప్పుడు బలవంతులు అని చెప్పిన దేవాన్ని పొందుతున్నాను. పేరు పేరు వలసిన ప్రతి ఒక్కరు మీరు ముట్టండి స్వస్థపరచండి. అయ్యా నజరేయుడైన యేసు నామములో దేవ ప్రతి ఒక్కరు అవసరం మీరు తీర్చి ప్రతి ఒక్కరు మీరు ముట్టి స్వస్థపరచినాడు వచ్చిన దేవ స్తోత్రాలు తండ్రి. దేవ ఇంతవరకు దేవ పాటలు మిమ్మల్ని కనపరచుంటుంది. మరి ముఖ్యంగా వాక్యములకు వెళ్తుండగా అయ్యా మీ సాకుని మీరు బలపరిచి వాడుకోండి. నాకు మాకు కావాల్సిన వర్తమానాన్ని దయచేయండి. అయ్యా వాక్యాన్ని విని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి అయ్యా వాక్యం ద్వారా మేము ఇంకనూ దేవ బలము పొందుకొని దేవ మీ సన్నిధిలో దేవ అంతవరకు దేవ మేము నమ్మకంగా జీవించే భాగ్యం దయచేయండి. వచ్చినానయ్యా దేవ బలపరచండి. మిస్లో చాటును మరుగుపరచండి. మీరు బలపరిచి వాడుకోనండి అయ్యా. దేవ ప్రత్యేక అవసరం మీరు సంధించండి. కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి. ఎవరు అవసరం తీర్చిన వచ్చిన అదే విధముగా దేవ మా కుటుంబాల చుట్టూ మీకు కంచి వేయండి. మీ రక్త ప్రోక్షణ మాకు దయచేయండి అయ్యా. భయంకరమైనటువంటి ధర్మంలో మేము ఉంటుండగా దేవ మమ్మల్ని అందరినీ మీరు బంగారు రెక్కల చాటున భద్రపరిచి కాపాడి దేవ మీరు ఆమెను మహింపరచుకోండి తండ్రి. దేవా అదే విధముగా దేవ ఎదుగో తండ్రి యెరూషలేమును కూడా దీవించి ఆస్వాదించి దేవ తద్వారా మమ్మల్ని కూడా దీవించి ఆస్వాదించి అయ్యా మా ఆసక్తులన్నీ మీరు సంధించమని ఇచ్చిన ప్రార్థన మీరు సంధించేర్చుకోండి. యేసు పరిశుద్ధనామములో ఇచ్చినాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సమయంలో సహోదరుడు స్టాండ్ అన్న ముందుకు వచ్చినట్లయితే వారు కీర్తన 32వ అధ్యాయాన్ని చదువుతారు. దావీదు రాసినటువంటి కీర్తన వారిని చదువుతున్నాం. మనం ఉత్తరప్రతిగా చదువుతున్నాం. సాంగ్స్ 32. అందరం బైబిల్ ఎత్తి నీ వాక్యమే నా పాదములకు దీపము దీపము నా త్రోవకు వెలుగై ఉన్నట్టి ఆ దీపం. నీ వాక్యమే నా పాదములకు దీపము దీపము నా త్రోవకు వెలుగై వెలుగై ఉన్నట్టి ఆ దీపము. కీర్తనలు 32వ అధ్యాయము. దావీదు కీర్తన దైవధ్యానం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను.
నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. సెలా. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. సెలా. కావున నీ దర్శన కాలముందు భక్తి గల వారందరూ నేను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహమును పరిడి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీద రావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. నీకు ఉపదేశము చేసెదరు. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలెనైనను కంచర గాడిద వలెనైనను మీరు పొందకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. అందరం కలిసి చదువుకుందాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరూ కూడా దయచేసి కూర్చోండి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. మరి ఉదయకాలం దేవుడు మన సజీవుల లెక్కలో ఉంచాడు. మనల్ని ఆ విధంగా కాపాడుతూ ప్రతి దినము నడిపిస్తున్నటువంటి దేవుని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరము మనం ఒకరినొకరు గ్రీట్ చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. సో హ్యాపీ టు మీట్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. దేవునికి స్తోత్రం. మరి ప్రభు సముఖంలో ఈ యొక్క వాక్యం మనం చదువుకుని ఉంటుండగా మరి దావీదు రాసినటువంటి కీర్తన మరి ఏ సందర్భంలో మరి దావీదు రాశాడో మరి తెలియదు, కానీ మొత్తానికి దావీదుకి దేవుని మీద ఏముంది? భయము ఉంది, భక్తి ఉంది. మనం అనేక సార్లు చెప్పుకుంటున్నాం భయభక్తులు. చిన్నప్పుడు మేము పెంచబడినటువంటి విధానం మనం చూసినట్లయితే అందరూ వచ్చిన వాళ్ళు పిల్లలు ఎంత భయభక్తులుగా ఉన్నారండి అని ఒక మాట చెప్తూ ఉంటారు. అది కారణం ఏంటంటే ప్రభువునందు మనము భయము మరి భక్తి కలిగినప్పుడు ఏమవుతుందంటే ఆయనలో మనము అణిగి మణిగి ఉంటాం అన్నమాట. సో ఆ విధంగా దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించేటప్పుడు ఆయన యొక్క ఆలోచన మరి ఆయనలో మనము నడిచేటువంటి ఆ యొక్క ప్రవర్తనను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఇక్కడ దావీదు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే మరి ఇక్కడ రాసినటువంటి ఈ యొక్క కీర్తనను బట్టి ఎన్నిసార్లు దేవుని యొక్క మార్గము నుండి తను తప్పిపోయి ఉంటాడో అనే విషయాన్ని మనం చూసినట్లయితే దాన్ని బట్టే కదా మరి ఇక్కడ రాస్తున్నాడు. అంటే ఒక మార్గం మనకి తెలుసు, ఒక దారి మనకు తెలుస్తుంది అనుకోండి. నేను యాక్చువల్గా కార్లో వెళ్ళేటప్పుడు ఎప్పుడన్నా దారి తప్పిపోతుంటాను. ఎన్నిసార్లు ఎటువైపు వెళ్ళినా కానీ అది మర్చిపోతుంటాను. అది నా యొక్క ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మరి ఎంసీసీలో నుంచి చేస్తారట. మరి కొన్నిసార్లు ఉన్న విషయాలు చెప్పుకోవాలి కదా, మరి అందుకోసమే ఇప్పుడు సరే ఇట్లా తప్పు చేయకూడదని చెప్పేసి ఇంకా గూగుల్ మ్యాప్ అని కొత్తగా ఇస్తారు. అప్పుడు ఇంకా లేని ప్రాబ్లమ్స్ అనమాట. ఇంకా మొత్తం ఊరంతా తిప్పినట్టు ఉంటుంది అనమాట. ఎవరో పలానా పేషెంట్ ఎక్కడ అని చెప్పేసి హాస్పిటల్ అడిగితే ఆఖరికి ఆ పేషెంట్ పక్కనే ఆ బెడ్లో అతను పడుకున్నాడంట. ఎందుకంటే మొత్తం తిరిగి అతను ఒళ్ళు హోనం అయిపోయినట్టుగా. అలాగా మన జీవితాల్లో కొన్నిసార్లు మనకు తెలిసినటువంటి మార్గంలో మనం తప్పిపోయి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక డీవియేషన్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో వెళ్ళాల్సినటువంటి ఒక గమ్యాన్ని మనము ఈజీగా చేరకుండా ఎప్పుడైతే మనము త్రోవ తప్పుతామో ఏమవుతుందంటే అప్పుడు మనము ఏమంటాము, సో వెళ్ళాల్సినటువంటి మార్గానికి త్వరగా సమయానికి వెళ్ళని ఒక పరిస్థితి. అలాగా దావీదు యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే అతనికి తెలుసు ఇది దేవుని యొక్క మార్గము, ఇది దేవునికి అయిష్టమైనటువంటి మార్గం అనేది తనకు తెలుసు. ఎందుకంటే
మరి తన ఇంట్లో ఎంతమంది ఉన్నారు సహోదరులు? మొత్తం 8వ వాడు అనుకుంటా దావీదు. 7 8 7th ఎంత? ఓకే, 7th అనుకున్నాం. అప్పుడు మిగతా వాళ్ళందరూ 7 ఉన్నారు కదా, వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళిన వాళ్ళుగా కనపడుతున్నారు. కానీ దావీదు ఏం చేస్తున్నాడంటే గొర్రెలను కాచుకునేటువంటి వాడుగా ఉన్నాడు అనమాట. సో ఆఖరి వాడైనప్పటికీ ఆ గొర్రెలను కాచుకుంటూ దేవుని సమక్షంలో పాటలు పాడుకుంటూ దేవుణ్ణి కీర్తిస్తూ దేవుని యందు ఆనందిస్తున్నటువంటి ఈ దావీదు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క మార్గములు, సన్మార్గములు ఏంటో వాటిని తెలిసినటువంటి వాడుగా ఉన్నాడు. సో చిన్నప్పటి నుంచి కూడా మనము ఇదే బైబిల్ చదువుకుంటున్నాము. మరి ఎన్నో కంఠస్థమైనటువంటి ఎన్నో వాక్యాలను మనం కంఠస్థం చేసుకుంటున్నాము. కాబట్టి మనకేం తెలుస్తుందంటే ఏదైనా ఒక కార్యం చేసేటప్పుడు దానిలో అది నీతియుక్తమైనటువంటి మార్గమా కాదా అనేది మనకి ఈజీగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏంటంటే చెప్తుందంటే మనం సన్మార్గములో నడవాల్సినటువంటి మార్గాలు దేవుడు మనకు బోధిస్తున్నాడు. అలాగ బోధిస్తున్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం చేత పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా మనం సరి అవడానికి మార్గాలు ఉంటాయి అన్నమాట. మన ఒంట్లో కూడా మనం చూడవచ్చు, అనేక సార్లు ఏదైనా ఒక దెబ్బ తగిలింది అనుకోండి, ఒక పుండు వచ్చింది అనుకోండి, అది ఏమవుతుంది, కొన్ని రోజులకి అది మానిపోయే స్వభావం అనేది ఉంటుందన్నమాట. అలాగా మానిపోయే స్వభావాన్ని మనం ఎప్పుడు కలిగి ఉంటామంటే ఆ పుండుకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ మనము ఇవ్వాల్సినటువంటి వారంగా ఉన్నాం. అలా కాకుండా ఆ పుండునే మనము కొద్దాకా గెలుగుతా ఉన్నాం అనుకో, లేకపోతే గోకుతా ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది, అది ఇంకా కొంచెం రాక్షసిగా అవుతుంది అనమాట. అలా కాకుండా మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మనం దాన్ని సరి చేసుకునేటువంటి మార్గంగా ఉండాలి. అంటే మనకు బయటకు కనబడే వాటిని మనము దృష్టిగా పెట్టుకుని వాటిని మనము దానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ చేస్తున్నాం. కానీ అంతరంగంలో ఉన్నటువంటి పాపానికి మార్గము, ప్రాయశ్చిత్తము ఏదంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క నడకలో మనము వెళ్ళడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే దేవునిలో ఉండిన వారికి ఎటువంటి ధన్యతలు కలుగుతున్నాయని చెప్పేసి దేవుని యొక్క దావీదు రాస్తున్నాడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క మార్గం నుండి తొలగినటువంటి మన యొక్క జీవితాల్లో మరలా మనము దేవుని మార్గంలోకి రావడానికి దేవుడు ప్రతి ఒక్క పరిష్కార మార్గాన్ని అనుగ్రహించాడు. అది కేవలం ఎలాగంటే దేవుడు తన యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు ఒక కంప్లీట్ విమోచనను అనుగ్రహించాడు. అంటే మనము ఒక మార్గము తప్పిన వారంగా ఉన్నట్టయితే ఒక చిన్న యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఉంటుంది. కానీ పరిపూర్ణమైనటువంటి ఒక యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే 360 డిగ్రీలు మనము తప్పు చేసినటువంటి వారంగా కనపడుతున్నప్పటికీ ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మరలా ఆయన మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు, ఈ తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి మనం తీసుకుని వచ్చాడు. కాబట్టి మన జీవితాల్లో ఏమాత్రం కొంచెం కూడా మనం ఏమైనా తప్పు చేస్తున్నట్టు మనకు తెలిస్తే ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మనము మోకాళ్ళుండి మనం ఎప్పుడైతే అడుగుతామో ఏమవుతుందంటే దేవుడితో మనకు సంధి ఏర్పడుతుంది అనమాట. ఎందుకు దేవునితో మనకు సంధి కావాలి అంటే దేవుని యొక్క మార్గంలో నడిచినటువంటి మన యొక్క జీవితాలు ఎలాగుంటాయి అంటే శాంతికరమైనటువంటి మార్గాలుగా ఉంటాయి. మనం ఇంకా చూడొచ్చు 2వ వచనంలో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కాబట్టి ఈరోజు మనం ఆత్మలో కపటము లేని వారంగా కనపడాలన్నమాట. కాబట్టి మనం చూస్తున్నాం అనేక మంది మనతో ఉన్నటువంటి వారు ఈరోజు ఉన్నటువంటి వారు రేపు లేకపోతున్నారు, లేకపోతే మరి ఎంతోమంది చనిపోతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే ఈ లోకము శాశ్వతము కాదని మనకు తెలుసు. అయినా కానీ మనకి అడ్డు వచ్చేటువంటి ప్రతి పాపాన్ని, దేవునికి అయిష్టమైనటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలో వాటిని వదిలిపెట్టాలన్నమాట. వాటిని వదిలిపెట్టినప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి మార్గాలు మనం ఎప్పుడైతే మనము విల్ గెట్ బ్యాక్ ఇంటూ ద లార్డ్స్ వే, ఎప్పుడైతే మనం దేవుని యొక్క మార్గంలోనికి వస్తామో అప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క బలమైనటువంటి కాపుదల మనకు సహాయముగా తోడుగా ఉంటుందన్నమాట. ఇక్కడ 3వ విషయాన్ని కూడా మనం చూసినట్లయితే నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. అంతే కదా, మరి మనము చేసినటువంటి తప్పులను బట్టి మనము కొన్నిసార్లు ఎందుకు మరలా ఈ తప్పు చేశాము అని చెప్పేసి, అంటే కొన్నిసార్లు చేసిన తప్పునే మరలా చేస్తుంటాం. అది ఎందువల్ల అని అన్నట్లయితే మనము ఒక కరెక్షన్ అనేది మనం పెట్టుకోకపోతే ఏమవుతుందంటే లేదు, మనము ఒక గుణపాఠం నేర్చుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. కొన్నిసార్లు మన యొక్క జీవితాల్లో మనకి ఏర్పడేటువంటి లెసన్స్ అంటే మనం నేర్చుకునేటువంటి పాఠాలు మనకి అవి తెలుస్తుంది.
కానీ కొంతమంది దగ్గర నుంచి దేవుడు మనకు ముందుగా నేర్పిస్తాడనమాట. నేను ఇలాగ మోసపోయాను అని చెప్పినప్పుడు వాళ్ళ ద్వారా మనం తెలుసుకున్నప్పుడు మనం ఏమవ్వాలి, మనము జాగ్రత్త పడవలసినటువంటి విషయంగా ఉంది. అలా జాగ్రత్త పడినప్పుడు ఏమవుతుంది, మనము కూడా జారిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి నేనే నేర్చుకుంటాను అని చెప్పి నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగా నేర్చుకునే వాళ్ళకి వాళ్ళ తీరున వాళ్ళు వదిలేయాల్సిందే. వాళ్ళు బయట వాళ్ళు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. కానీ దేవుడు మనకి ఇచ్చేటువంటి మార్గంలో మనం నడవాలంటే మనము ఆయనను మనము అంటే మన జీవితాల్లో దేవుడు ఇచ్చేటువంటి ప్రతి లెసన్ని మనం నేర్చుకుని శ్రద్ధగా ఆయన యొక్క వాక్యానుసారంగా నడుచుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాము. అది మాత్రమే కాకుండా దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. హల్లెలూయా. ఇటువంటి విషయాలు మనం చూసినట్లయితే ఎప్పటికప్పుడు కరెక్షన్ చేసుకుంటున్నాడు దావీదు. అందుకోసమే దేవుడు దావీదుని ఎంతో ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు. అలాగా ఈరోజు మనం కూడా దేవుణ్ణి ప్రేమించేటువంటి వారంగా ఉన్నామంటే ఆయన ఏమైతే ఆలోచిస్తున్నాడో. మనము కొన్నిసార్లు ఎవరైనా మనుషులను చూసి అనుకుంటాము వీళ్ళు ఎందుకు ఇట్టాగా ఉన్నారు, లేకపోతే వాళ్ళని గురించి మనము గ్రడ్జింగ్గా ఉంటాం అన్నమాట. ఎందుకు ఇట్టాగా నాకు లేకపోతే ఎందుకు ఇట్లా తప్పు చేస్తున్నాడు, లేదా వాళ్ళని బట్టి మనం ఏం చేస్తామంటే వాళ్ళని తిట్టుకోవడమో లేకపోతే వాళ్ళని కష్టంగా మనం ఆలోచించేటువంటి విషయాలు ఉంటాయి. కానీ కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుడు ప్రతి నరుడిని ఏం చేశాడు, ఆయన సృష్టించినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రతి ఒక్కరిని సృష్టించాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనము పలానా వారు చెడ్డవారు అని చెప్పేసి మనము తృణీకరించేటువంటి కార్యాలు ఉన్నాయి. కానీ వాటిలో మనము స్టిల్ వీ హ్యావ్ టు లవ్ దెమ్ అన్నమాట. శత్రువులను ప్రేమించేటువంటి ఆ యొక్క గుణాన్ని దేవుడు మనకు నేర్పించాడు. కాబట్టి వాళ్ళని ప్రేమించాల్సినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి ఎవరిని మనం గ్రడ్జ్ చేసుకోకుండా, ఎవరిని మనము ఎనిమిటీ కలుగ చేసుకోకుండా, ఓకే వారు కొన్నిసార్లు దేవుని యొక్క మార్గాలు తప్పి ఉన్నారంటే మనము కొన్నిసార్లు వాళ్ళకి హెచ్చరించేటువంటి ఒక ఫ్రెండ్గా కూడా మనము వాళ్ళని హెచ్చరించేసి వాళ్ళని కరెక్ట్ చేయగలిగినటువంటి ఒక ఇది దొరుకుతుంది, ఛాన్స్ ఉంటుంది, మనకి ఆపర్చునిటీ ఉంటుంది. కాబట్టి దేవుడు ఒకవేళ వాళ్ళని అందుకోసం మనతో ఒక సాంగత్యాన్ని ఏర్పరిచి ఉంటాడేమో. కాబట్టి వాళ్ళని కరెక్ట్ చేసేటువంటి మార్గాలు అంటే వాళ్ళతో పాటు వెళ్ళి సహవాసంలో వాళ్ళతో పాటు పడిపోవడం అనేది కాదు, కానీ మనము నేర్చుకున్నటువంటి సన్మార్గాన్ని వాళ్ళకి తెలిపి వాళ్ళని కూడా దేవుని త్రోవలో నడిపించాల్సినటువంటి వారంగా ఉన్నాం. తద్వారా మనం ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్కరికి ఒక విడుదలను మనం అనుగ్రహిస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కట్టబడినటువంటి స్థితిలో కనపడుతున్నారు ఈ లోకంలో. కానీ ప్రతి ఒక్కరికి ఒక విమోచన అనేది దేవుడు అనుగ్రహించాడు. ఆ విమోచన వాళ్ళకి ఎలా అర్థమవుతుందంటే మనము ఎప్పుడైతే సంఖ్యలలో నుంచి మనము వదిలిపెట్టబడ్డామో అప్పుడు ఆ యొక్క తీరును వారికి కూడా తెలియజేసినప్పుడు వారు కూడా దేవుని సన్మార్గంలోనికి నడవడానికి వీలవుతుందన్నమాట. కాబట్టి మనము ఒక సాక్ష్యమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి రాజులందరిలో మరి దేవుడు దావీదును ఎంతో ఘనపరిచినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. కాబట్టి అతను ఎక్కడికి వెళ్ళినను ఏమవుతుంది, అతను యుద్ధాలకు వెళ్ళినప్పుడు దేవుడు ఆయనకి విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు అనమాట. అటువంటి జీవితాన్ని మనము కూడా కలిగి ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు దేవునిలో సరి చేసుకునేటువంటి మార్గాన్ని దేవుడు మనకు తన వాక్యము ద్వారా మనకు సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ 8వ వచనంలో కూడా మనం చూడొచ్చు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మనకు ఆలోచన అనుగ్రహిస్తుంది. మనం ఎక్కడైతే తప్పిపోతున్నామో, మనం కొన్నిసార్లు తప్పిపోయినప్పుడు ఇమ్మీడియట్గా దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నేను ఇక్కడ పడిపోయి ఉన్నాను, ఈ స్థలంలో నుంచి నన్ను లేవనెత్తమని చెప్పినప్పుడు దేవుడు ఒక మంచి ఆలోచన అనుగ్రహించి మనల్ని సాధనలు చేసేవారిగా మనల్ని మార్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన మనల్ని దృష్టిస్తున్నాడు. కానీ మనం ఆయనను దృష్టిస్తున్నామా అనేది మనము చూసుకోవాలి, పరిశీలన చేసుకోవాలన్నమాట. దేవుడు ఎప్పుడు మనం చూస్తుంటాడు, మనమే దేవుడిని చూసే పని లేదు. కాబట్టి మనము దేవుని యొక్క మార్గంలో సన్మార్గంలో నడవాలని చెప్పి ఎప్పుడైతే మనము ట్యూన్ చేసుకుంటామో, ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయనుకోండి, గిటార్ కానీ తబలా కానీ ఏం చేస్తారంటే దాన్ని శృతి చేసుకుంటారు. శృతి చేసినప్పుడు వాళ్ళు అనుకున్నవి దానిలో వాయించడానికి వీలవుతుంది అనమాట. అలాగా మన యొక్క జీవితాన్ని మనం శృతి చేసుకోవాలి. మనం దేవుని యొక్క మార్గంలో నడవడానికి మనం ఎప్పుడైతే దేవునికి ఒక ఆపర్చునిటీ ఇస్తామో, దేవుడు మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాడు, మనం కూడా దేవునికి ఒక ఆపర్చునిటీ ఇచ్చాడంటే మన జీవితాలన్నింటినీ బాగు చేసి మనకు విడుదలను అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఉదయము
దేవుని యొక్క విమోచన దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. ఆయన ప్రియకుమారుడు మన కోసం చనిపోయాడని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాము. కానీ ఆయన చెప్పుకుంటున్నాడంటే మన జీవితాల్లో ఒక క్రియ, అంటే ఒక యాక్షన్ అనేది మనకు కావాలి. నిజమే, దేవుడు మనకు ఆలోచన ఇస్తున్నాడు. ఆయన ప్రియ కుమారుని ద్వారా, ఆ యొక్క ప్రియ కుమారుని యొక్క మాట ద్వారా మన యొక్క జీవితాల్లో ఏం కలుగు చేస్తున్నాడు? ఒక నూతనమైనటువంటి శక్తిని అనుగ్రహిస్తున్నాడు. ఆయన కుమారుడు మాట, ఆయన దేవుడు, మరి తండ్రి అయినటువంటి దేవుడు ప్రతి ఒక్క ఆలోచనకు ఆయనే సంభూతుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ రెండు ఉన్నప్పటికీ మనము క్రియగలిగినటువంటి వారంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము మన జీవితంలో ఆహ్వానించినట్లయితే ఆయన మనల్ని నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. నిజమే, మనం కూడా చెప్పుకోవచ్చు నేను నడవగలను అని చెప్పేసి, కానీ ఏ దారి ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి దేవుడు మనకు బయలుపరిచేటువంటి మార్గము ఆయన పరిశుద్ధాత్మ ద్వారానే మనకు బయలుపరుస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని కలిగినటువంటి వారముగా ఆయనను మనము ఏం చేయాలంటే గౌరవంగా స్వీకరించాలి మన జీవితాల్లో. అలా జీవించినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే తండ్రి అయినటువంటి కుమారుడైనటువంటి యేసు ప్రభు యొక్క మాట మనము గౌరవించినటువంటి వారంగా ఉంటాం. యేసు ప్రభు అంటున్నాడు, నేను వెళ్తాను కానీ మీకు ఆదరణకర్త అయినటువంటి దేవుణ్ణి మీకు పంపిస్తాను అంటున్నాడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. కానీ ఆయనను మనం స్వీకరించి ఆయనను మన యొక్క గైడ్గా మనం పెట్టుకున్నట్లయితే అప్పుడు తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆలోచన మన యొక్క జీవితాల్లో నెరవేర్చబడుతుంది. ఈ విధంగా దేవుని యొక్క సన్మార్గములో నడవడానికి ఏ విధముగా దావీదు తన యొక్క జీవితాన్ని అర్పించుకున్నాడో అలాగే ఈ రోజు కూడా మన యొక్క జీవితాలను అర్పించుకుందాము. ఈ 32వ కీర్తనలో దేవుడు ఒక గొప్ప విమోచనను అనుగ్రహించినటువంటి విషయాన్ని చక్కగా రాస్తున్నటువంటి దావీదు యొక్క జీవితాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ యొక్క రిఫ్లెక్షన్ మన యొక్క జీవితాల్లో కనపడినట్లయితే మనం ఇతరులకు సాక్షులంగా మనం కనపడగలమాట. ఈరోజు దేవుడు మనల్ని సాక్షులుగా, ఆయనకు ప్రతినిధిగా ఈ భూమిలో నిలబెడుతున్నాడు. ఈ భూమిలో ఉన్నంత వరకు మన యొక్క మాటలు మనం చెప్పగలము, ఇతరులను మనం దేవుని యొక్క దారిలోనికి మనం తీసుకుని రాగలము. కాబట్టి ఈరోజు మనము దేవుని కోసం ఏమిటి సాహస కార్యాలు చేస్తున్నాము అన్నప్పుడు దేవుని కోసం ఏదైతే మనం చేస్తామో అదేమవుతుంది? చివరిగా ఆయన గ్రంథములో రాసుకునేటువంటి వాడుగా ఉన్నాడు. మనకి మెడల్స్. అలాగా దేవుని రాజ్యములో మనం వెళ్ళినప్పుడు, ప్రవేశించినప్పుడు ఆయన బలా మంచి దాసుడా, నువ్వు అనేకమైనటువంటి విషయాల్లో ఏమై ఉన్నావు? నమ్మకంగా ఉన్నాం. మనం ఈరోజు దేవునికి నమ్మకంగా ఉండి జీవిస్తున్నామా? ఏదైనా ఒక చిన్న పని అయినా కానీ దాన్ని 100% దేవునికి ఇష్టంగా మనము చేసినట్లయితే దేవుడు దానిని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితాలను దేవుని యొక్క సన్మార్గములు నడుచుకోవడానికి మనల్ని మనం అప్పచెప్పుకుందాం. దేవుడు మనకి గొప్ప విడుదలను అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు సహాయం చేసి మనల్ని ముందుకు నడిపించును కాక. ఈ సమయం మందు అమ్మగారు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏకీభవిద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ ప్రేమికల తండ్రి, మీకు పరిశుద్ధ నామానికి వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం స్వామి నైనా. అయ్యా ప్రభా తండ్రి నైనా, ఇప్పటి వరకు ప్రభా తండ్రి నైనా మీ యొక్క మాటల ద్వారా తండ్రి నైనా తండ్రి మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. అయ్యా ప్రభా తండ్రి నైనా ఈ యొక్క పరిశుద్ధ దినాన ప్రభా నైనా, పునరుద్ధాన దినాన, మొదటి దినానం యొక్క సన్నిధానంలో ప్రభా తండ్రి మేమందరము కూడి వచ్చి మిమ్మల్ని ధ్యానించుటకు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాలకై వందనాలు ప్రభా, సమయానికై వందనాలు ప్రభా. నిజమే తండ్రి నైనా, మేము ప్రభా దాయన జీవించినంత కాలము ప్రభా తండ్రి నైనా మీ వాక్యాన్ని చేతపట్టుకొని ప్రభా తండ్రి మీకు ఇష్టలుగా మేము ఈ లోకంలో జీవించుటకు ప్రభా తండ్రి మమ్మల్ని నడిపించుతున్న తండ్రి మీకు వందనాలు ప్రభా తండ్రి నైనా. అయ్యా ప్రభా తండ్రి మీ వాక్యము తండ్రి నైనా మమ్మల్ని బలపరిచేటటువంటి మా వాక్యము తండ్రి, మీ మాటలు ప్రభా తండ్రి నన్ను మమ్మల్ని బలపరిచేటటువంటి మాటలు. నిజమే తండ్రి, దావీదు మహారాజు ఎలాగైతే ప్రభా మీ యొక్క బాటలో నడిచాడో ప్రభా తండ్రి, మీకు నమ్మకస్తుడిగా ప్రభా ఎలాగైతే జీవించాడో ప్రభా, ప్రతి ఒక్కటి నైనా మిమ్మల్ని ప్రభా ధ్యానించి నాయన మిమ్మల్ని నడిచినటువంటి ప్రభా దావీదులాగా మేము కూడా ప్రభా ప్రతి ఒక్క విషయంలో తండ్రి నైనా మిమ్మల్ని అడిగి మిమ్మల్ని ధ్యానించి ముందుకు కొనసాగేటటువంటి వారిగా తండ్రి మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. మీకు స్తోత్రాలు. మొట్టమొదటిగా ప్రభా తండ్రి నైనా మీ యొక్క సేవకుడిని నైనా బలపరచండి తండ్రి నైనా. అయా ప్రభా మీకు ఆత్మ ద్వారా నైనా ముట్టి బలపరచండి స్వామి తండ్రి నైనా. మీ యొక్క మాటల్ని మాకు అందింపు చేయించుండగా ప్రభా తండ్రి నైనా మీ యొక్క మాటల ద్వారా ప్రభా తండ్రి నైనా మరి మేము కూడా ప్రభా బలపరచబడి తండ్రి నైనా మా హృదయాల్లో ప్రభా యొక్క మాటలు చచ్చుకొని పోయి ప్రభా తండ్రి మేము ఇంకనూ ప్రభా తండ్రి మీలో బలము కలిగిన వారంగా జీవించుటకు ఈ లోకంలో ప్రభా తండ్రి నైనా మా యొక్క హృదయాలను నింపుదలను దయచేయండి స్వామి తండ్రి. అలాగనే ప్రభా తండ్రి
నైనా మమ్మల్ని ప్రభా ఈ లోకంలో ప్రభా ఇష్టలుగా ప్రభా నైనా మీకు నైనా మరి నిజముగా ప్రభా మీ బాటలో నడుచుటకు నైనా మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క మాటలను బట్టి వందనాలు ప్రభా తండ్రి నైనా ఈ యొక్క మాటలు వెలుగు మాటలు ప్రభా వెలుగు మార్గము కాబట్టి ప్రభా తండ్రి మీరు ఈ లోకంలో వెలుగుగా వచ్చారు ప్రభా తండ్రి నైనా మిమ్మల్ని మేము కలిగి ఉంటే ప్రభా మేము వెలుగు బిడ్డలుగా ప్రభా తండ్రి ఉంటాము కాబట్టి ప్రభా నైనా ఈ వెలుగుని ప్రభా తండ్రి మా హృదయాల్లోనైనా భద్రం చేసుకుని ప్రభా ఈ లోకంలో ప్రభా మీ యొక్క వెలుగు బిడ్డలుగా జీవించుటకు ప్రభా మాకు ఇచ్చినటువంటి ధన్యతకై వందనాలయ్యా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం స్వామినైనా. అయ్యా ప్రభా తండ్రి ఈ లోకంలో ప్రభా ఎన్నో ప్రభానైనా ఇబ్బందులు ఇరుకులు ప్రభా తండ్రి నైనా గురి అయి ఉన్నారు ప్రభా తండ్రి ఎన్నో ప్రభా తండ్రి నైనా వినుచున్నాము తండ్రి నైనా భయంకరమైనటువంటి వార్తలు కానీ ప్రభా తండ్రి నీ బిడ్డలు ప్రభా వాటన్నిటికీ జడేరని చెప్పి నైనా మీరు వాగ్దానం చేశారు ప్రభా మాకు అభయం ఇచ్చిన తండ్రి వందనాలు ప్రభా తండ్రి నైనా ఎంతో మంది ప్రభా ఇబ్బందులు పడుతున్నారు నశించిపోతున్నారు తండ్రి అట్టి వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాను స్వామి తండ్రి మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాను స్వామి తండ్రి ఎందుకంటే ప్రభువనైనా చివరి కాలంలో నైనా మరి మీ యొక్క నామములో ప్రతి ఒక్క కాలం ఉందని చెప్పిన రీతిలో ప్రభా నీ యొక్క నామాన్ని నైనా ప్రభా తండ్రి మహిమపరిచే వారిగా ఉంటారని చెప్పిన రీతిలో ప్రభా ప్రతి ఒక్కరు నేను తెలుసుకునేటువంటి వారిగా ప్రభా తండ్రి వారు కూడా తండ్రి మిమ్మల్ని అంగీకరించి ప్రభా మీరు రాకట్లో నైనా మిమ్మల్ని కలుసుకునేటటువంటి వారిగా ప్రభా సిద్ధపరచండి తండ్రి. అలాగనే ప్రభా మేము కూడా ప్రభా తండ్రి నైనా మీ యొక్క వాక్యాన్ని వినుచుండగా తండ్రి ఇంకనూ బలపడి ప్రభా ఫలించి ప్రభా ఇంకొకరిని ఫలింప చేసేటటువంటి వారిగా మమ్మల్ని కూడా వాడుకోండి తండ్రి బలపరచుకోమని అడుగుతున్నాను స్వామి. అయ్యా నాయన మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాం అయ్యా వారి యొక్క కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా వారిని కూడా బలపరచండి తండ్రి సిద్ధపరచండి ప్రభా తండ్రి మీరు అక్కడికై మీకు స్తోత్రాలు ప్రభా. అలాగనే లయలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి వారి గృహాల్లో ఏమేమి ప్రభా అవసరతలైనా ఉన్నాయో ప్రభా వారి అవసరాలను కూడా మీకు సంధించి తీర్చిదిద్దండి నాయన మీకు వందనాలయ్యా స్తుతులు స్తోత్రాలయ్యా నాయన మాకు ఇంటి అవకాశాన్ని ఇచ్చిన తండ్రి వందనాలు ప్రభా. అయ్యా ప్రభా తండ్రి నాయన ఈ యొక్క ప్రభా తండ్రి విలువ కలిగినటువంటి ప్రభా మీకు వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రభా మమ్మల్ని విలువ కలిగినట్టు వారిగా ప్రభా ఈ లోకంలో ఉంచిన తండ్రి వందనాలు ప్రభా తండ్రి నైనా ఇలా జీవాన్ని ఇచ్చి మమ్మల్ని నైనా మిమ్మల్ని స్తుతించాలండి మీకు ఆశ కాబట్టి ప్రభా మాకు ఇచ్చినటువంటి జీవముతో ప్రభా తండ్రి మాకు ఇచ్చినటువంటి ఆయుషతో ప్రభా నైనా మేము బ్రతికినంత కాలము నైనా మీకు వినయ విధేయతలు కలిగి నాయన మీ కృతజ్ఞతలుగా జీవించి ప్రభా తండ్రి మీలో ప్రభా ఫలించి అంటుకట్టబడి ప్రభా తండ్రి ఇంకా నాయన మీకు మహిమ తెచ్చేటటువంటి వారిగా మమ్మల్ని సిద్ధపరిచి బలపరుచుకొని మీ వాక్యాన్ని అందించుచుండగా తండ్రి నైనా మీ బిడ్డతో నాయన మీరుండి తండ్రి నైనా ఆయన అభిషేకించండి తండ్రి. అలాగనే మేము ఇచ్చుండగా మమ్మల్ని ఒక్కొక్కరిని తండ్రి మీకు ఆత్మతో అభిషేకించి బలపరచండి తండ్రి నైనా ఈ హాలంతా మీకు మహిమతో నింపండి తండ్రి మీ అగ్నితో నింపండి తండ్రి నైనా మా యొక్క ప్రభా తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. బలవంతుడా మీకు వందనాలు, ఆశ్చర్యకరుడా మీకు వందనాలు ప్రభా, ఆలోచనకర్త మీకు వందనాలు అయ్యా. మా కోట కొండ మా ఆశ్రయం మీరు తండ్రి నైనా మా ఆశ్రయం మీ ఉందిగా మీ అందు ఉన్నది కాబట్టి ప్రభా తండ్రి మేము ఎందుకు ప్రభా తండ్రి ఎటువంటి ఇరుకులకి ప్రభా తండ్రి ఎలాంటి ప్రభా తండ్రి నైనా వార్తలు విన్నానో ప్రభా భయపడినటువంటి వారిముగా తండ్రి నైనా మా హృదయాల్ని మమ్మల్ని నాయన స్థిరపరిచి బలపరిచే దేవా మీకు వందనాలు అయ్యా. స్తుతి ఘనత మహిమ మీరే పొంది మా ఒక్కొక్కరి పైన మీ ఆశీస్సులు కురమరించమని యేసయ్య నామములో వేడుకొంచున్నాను తండ్రి ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయం ముందు మనము దేవుని యొక్క వాక్యము